ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే శరీరముతో క్రీస్తుని ఏ విధంగా ఘనపరచాలి. శరీరంతో క్రీస్తుని ఏ విధంగా ఘనపరచాలి. ప్రభునందు ప్రియులారా, మనిషి రెండు అంశాల కలయిక. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. ఈ శరీరం అనేది భౌతికపరమైనది, అంటే ఈ ప్రకృతిలో నుండి పుట్టింది. శరీరం ప్రకృతిలో నుండి పుట్టింది అయినప్పటికీ కూడా ఈ ప్రకృతిని కలుగు చేసిన వాడు దేవుడు, మన శరీరాన్ని మనకు దయచేసిన వాడు కూడా దేవుడు. అంటే ఈ శరీరం అనేది దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. ఆత్మ అనేది పరలోక సంబంధమైంది. ఆ పరలోక సంబంధమైనటువంటి ఆత్మ కూడా మన శరీరమందు ఉంచినది ఎవరంటే దేవుడే. దేవుడు ఈ రెండింటిని జతపరిచి మనిషిగా తయారు చేశాడు. ఏ రెండింటిని జతపరిచాడు? శరీరాన్ని, ఆత్మను జతపరిచి దేవుడు మనిషిగా మనల్ని ఉంచాడు. సరే, మన శరీరంతో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి అనే దాని గురించి ఆలోచించక ముందు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, అందరూ తీయండి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తీయనివ్వండి. మరియు నేను ఏ విషయంలో కూడా సిగ్గుపడక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అండి. సిగ్గుపడక ఎప్పుడో వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన చేయండి, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలమునైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు అపేక్షిస్తున్నాడంట, అంటే తీవ్రంగా కోరుకుంటున్నాడంట. ఆపేక్ష అంటే ఏంటండి? తీవ్రమైనటువంటి కోరికను ఆపేక్ష అంటారు. ఏమని ఆపేక్షిస్తున్నాడంటే చూడండి, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అంటే అపోస్తుడైన పౌలు ఏమి కోరుకుంటున్నాడంటే, నా బ్రతుకు వలనైనా సరే, నా చావు వలనైనా సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. ప్రభునందు ప్రియులారా, మనం బ్రతుకు దినములందు ఈ శరీరం ద్వారా క్రీస్తుని ఘనపరచడం అంటే ఓకే కదండి. శరీరం ద్వారా క్రీస్తుని ఘనపరుస్తాం. మరి చనిపోయిన తర్వాత శరీరంతో క్రీస్తుని ఎలా ఘనపరుస్తాం? ఏమంటున్నాడు? నా బ్రతుకు మూలమైనా సరే, నా చావు మూలమైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనే అపేక్షించుచున్నాను. సరే, బ్రతుకు దినములలో శరీరం ద్వారా క్రీస్తుని ఘనపరచగలం. మరి చనిపోయిన తర్వాత శరీరంతో క్రీస్తుని ఎలా ఘనపరచగలం? దీని గురించి ఆలోచిద్దాం. మొదటిగా బ్రతికున్న దినాల్లో, అంటే మన ఆయుష్ కాలమందు శరీరముతో క్రీస్తుని ఎలా ఘనపరుస్తామండి? మీకున్న ఆలోచన చెప్పండి. మనం బ్రతుకు దినముల్లో ఈ శరీరంతో క్రీస్తుని ఏ విధంగా ఘనపరుస్తాం? ఈ శరీరం దేవుడిచ్చిందే కదా, మరి ఈ శరీరంతో క్రీస్తుని ఏ విధంగా కనపరుస్తాం?
దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇంకా మంచి క్రియలు చేస్తూ అంటే దేవుడిచ్చినటువంటి శరీరంతో దేవుడు పనులు చేస్తే దేవుడు మహిమపరచబడతాడు, ఈ శరీరం మందు గణపరుచుతాడు లేకపోతే గణపరచబడతాడు అని సింపుల్గా చెప్పేశారు మీరు. నిజమే, అది వాస్తవానికి అయితే నిజమే. కానీ దేవుని క్రియ ద్వారా చేయడం ద్వారా, ఈ శరీరం ద్వారా దేవుని క్రియ చేయడం ద్వారా క్రీస్తు గణపరచబడతాడు. కానీ దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ గురించే చెప్పుకుందాం ఈరోజు. శరీరంలో 2 రకాలైనటువంటి, ఇంకా గట్టిగా చెప్పాలంటే 3 రకాలైనటువంటి అవయవాలు ఉంటాయండి. శరీరంలో ఎన్ని రకాల అవయవాలు ఉంటాయి? 3 రకాల అవయవాలు ఉంటాయి. ఒకటి బాహేంద్రియాలు. బాహేంద్రియాలు అంటే మనకి పైకి కనిపించేవి. ఆంతరింద్రియాలు అంటే ఇన్నర్ ఆర్గాన్స్, లోపల ఉండేవి. జస్ట్ లైక్ గుండె, కిడ్నీ, కాలేయం, ఇటువంటివన్నీ కూడా ఏంటి? ఆంతరింద్రియాలే కదా. మరి అదృశ్య ఇంద్రియాలు ఏంటి? ఒకటి ఉంటుంది, ఆత్మ. కరెక్ట్గా చెప్పారు. అదృశ్య ఇంద్రియము ఆత్మ. అది అదృశ్య ఇంద్రియము ఏమిటనేది నేను చెప్తాను. మొదట బాహ్యేంద్రియాలు. బాహ్యేంద్రియాల్లో ప్రధానమైనవి ఏంటి? కన్ను. తర్వాత మనకి ఎన్ని ఇంద్రియాలండి? మనకి ఎన్ని ఇంద్రియాలు? పంచేంద్రియాలు. పాంచ్ అంటే 5. మొదటిది ఏంటి? కన్ను. తర్వాత నోరు, చెవులు, ముక్కు, చర్మం. ఈ పంచేంద్రియాలు. అంటే శరీరం అంటే ఈ పంచేంద్రియాల యొక్క మేళవింపే శరీరము. ఈ పంచేంద్రియాల ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచాలి. మరి కంటితో మహిమపరచగలుగుతున్నామండి దేవుణ్ణి? కంటితో దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా అంటే దేవుణ్ణి కంటితో మహిమపరచలేకపోతున్నాం. మరి నోటితో దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామంటే మహిమపరుస్తున్నాం, కానీ ఇదే నోటితో మరొకటి పలికి ఆ మహిమను ఎలా మార్చేస్తున్నామంటే వ్యర్థమైన దానిగా మార్చేస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన శరీరాన్ని దేవునికి ప్రతిష్ఠించలేదు. మన శరీరాన్ని దేవునికి ప్రతిష్ఠించలేదు. అందుకే మన శరీరం అందు దేవుడు మహిమపరచబడలేకపోతున్నాడు, లేకపోతే ఘనపరచబడలేకపోతున్నాడు. కానీ అపోజిట్ పౌలు ఒక చక్కని మాట అంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలాడుకొనుచున్నాను. అంటే మన శరీరములను ఎవరికి సమర్పించాలి? సజీవ యాగముగా దేవునికి అనుకూలంగా మన శరీరాన్ని ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఎందుకంటే మీ శరీరం ద్వారా క్రీస్తు ఘనపరచబడాలి. నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాం కదా. మీ శరీరములను, పవిత్రమైనటువంటి మీ శరీరములను దేవునికి సమర్పించకుండా, మీ శరీరం ముందు దేవుడు ఘనపరచకుండా మీరు ఎట్టి సేవ చేసినా సరే అది యుక్తము కాదు. పవిత్రమైనటువంటి మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పిస్తే అట్టి సేవ యుక్తమైనది. మరి సమర్పించమంటున్నాడు మన శరీరములని. దేవుడు ఎటువంటి శరీరములని ఆయన స్వీకరిస్తాడు? చెడ్డదాన్ని స్వీకరిస్తాడా? చెడ్డదాన్ని
స్వీకరిస్తారండి దేవుడు? స్వీకరించడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. అంటే చెడ్డది అంటే నేను ఏదో వ్యాధి కలది అని నేను చెప్పడం లేదండి. చెడ్డది అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. నీ కన్ను చెడినదైతే, అసలుకే కన్ను ఎందుకు చెడిపోతుంది? చూపు బాగోక. కన్ను ఎందుకు చెడిపోతుందండి? చూపు బాగోక. లోతు భార్య కన్ను ఎందుకు చెడిపోయింది? ఆ కన్ను ఉప్పు సమం అయిపోవడానికి కారణం ఏంటి? లోకాశ. ఆ కను దృష్టి, చూపు అన్నారు కదా శ్రీను గారిని, దాన్నే కొంచెం పాలిష్డ్గా చెప్పాలంటే కను దృష్టి బాగోక. నీ కన్ను చెడ్డదైతే నీ కన్నుని సమర్పించగలవా దేవునికి? దేవునికి మీరు అర్థం చేసుకోండి ఏమండి, దేవునికి కన్ను సమర్పించడం గొప్ప కాదు. అర్థం చేసుకున్నారా మీరు? దేవునికి కన్ను సమర్పించడం గొప్ప కాదు. ఆ కన్ను ఆరోగ్యకరమైనటువంటి కన్ను, పవిత్రపరమైనటువంటి కన్ను సమర్పించడం చాలా గొప్పది. అంటే ఈ చెడ్డదైనటువంటి కన్నుని నువ్వు సమర్పిస్తే దేవుడు తీసుకోడు. నీ కన్ను, ఎందుకంటే చెప్తున్నాడు, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా కూడా చీకటమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా కూడా ఏమవుతుందంటే చీకటం అయిపోతుంది. ఎందుకంటే దేహానికి దీపం వంటిది కన్ను, దేహానికి దీపం వంటిది కన్ను. ఆ దీపమే సరిగ్గా వెలగడం లేదనుకో, ఏమవుతుంది దేహం అంతా? మరి ఇటువంటి చెడ్డదాన్ని సమర్పించేస్తే దేవుడు తీసుకుంటాడంటే పౌలు అన్నాడు కదా, సహోదరులారా సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. మీరు సమర్పించడానికి రెడీ అయినా సరే ఆయన స్వీకరించడానికి రెడీగా లేదు. ఎందుకు? డిఫీట్ ఉంది. దేంట్లో డిఫీట్ ఉంది? కన్నులో. అంటే కన్నుకి ఏదో వైరస్ వల్ల వ్యాధి వచ్చిందని కాదు. వైరస్ వల్ల వ్యాధి వచ్చినా సరే ఆ కన్ను మంచిదైతే దేవుడు తీసుకుంటాడు. అర్థమైందండి? అందుకే ఇట్టి సేవ యుక్తమైనది. నీ కన్ను పవిత్రమైనది అయితే నీ కన్ను ద్వారా దేవుడు ఏమవుతాడు? ఘనపరచబడతాడు, మహిమ పరచబడతాడు. లోతు భార్య కన్ను వల్ల దేవుడు మహిమపరచబడ్డాడండి? మహిమపరచబడ్డా? మహిమపరచబడలేదు. కన్ను తర్వాత ఏం చెప్పుకున్నాం? కన్ను తర్వాత చెవులు. మన చెవుల ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడా? గణపరచబడతాడా? ఎలా గణపరచబడతాడు? చెవులు గలవాడు వినును గాక. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు ధన్యులు. దేవుని వాక్యము మనకి ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. వినేటువంటి మాట క్రీస్తుదై ఉండవలెను. వినుట వలన ఏం కలుగుతుంది అంటే అండి? విశ్వాసము కలుగును. ఆ మాట క్రీస్తుదై ఉండవలెను. మరి వినాలంటే మనకు పనికొచ్చేది చెవులు. మరి దేవుని మాట, క్రీస్తు సువార్త ఈరోజు వినడానికి ఇష్టపడుతున్నారండి? ఎవరో కాదు, మనం ఇష్టపడుతున్నామా? ఒక గంట సేపు నిలబడి వాక్యం చెప్తే వినేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఎప్పుడు ముగించేస్తాడా అని ఆలోచించేటువంటి పరిస్థితులు. నీ చెవులు నీ దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నీ దేవుని వాక్యం తట్టు నీ చెవుల్ని తిప్పలేకపోతున్నావు. దేవుని మందిరంలో ఉండి నీ చెవుల్ని దేవుని వాక్యం తట్టు తిప్పలేకపోతున్నావు. మరి దేవుని మందిరంలో ఉన్నటువంటి నీ చెవి ద్వారా దేవుడు గణపరచబడతాడండి? గణపరచబడ. అందుకే యేసుప్రభు వారు ముమ్మారు మొత్తుకున్నారు అప్పుడు ఉన్నటువంటి జనులతో, వాక్యం వింటున్నటువంటి జనులతో, చెవులు గలవాడు వినుగాక. చాలాసార్లు ఉంటుందండి, చెవులు గలవాడు వినుగాక.
గాక. చెవు కూడా ఏమైపోయిందంటే అండి, చెవు కూడా ఏమైపోయింది, చెడిపోయిందంట. ఏం చెడిపోయిందంట చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము ఆ, కొంచెం మటుకే ప్రయోజనకరము. ఉమ్, ఉమ్. దైవభక్తి ఎప్పటి జీవము ఆ, లోను రాబో జీవము. 2 తిమోతి చూడండి 4:8. 2 తిమోతి 4:8. ఆ, ఆ. చూడండి, ఈ జనులు హితబోధన సహించక, చెప్పండి రెఫరెన్స్. 4:2, 4:3. ఎందుకనగా 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధన సహించుట జనులు హితబోధను సహింపక. దురద చెవులు గలవారై. అదిగోండి, చెవికి ఏమొచ్చిందంటే అండి, చెవికి ఏమొచ్చిందంట, దురద వచ్చిందంట. ఎందుకు ఈ చెవుకున్నటువంటి దురద అంటే, దురద చెవులు గలవారే తమ స్వకీయ తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని అనుకూలమైనటువంటి బోధలు తమ కొరకు పోగు చేసుకుని బోధకుల్ని పోగు చేసుకున్నారంట. గద్దించి ఖండించి దేవుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పేవారంటే ఈ సమాజానికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కొంతసేపు కామెడీ, కొంతసేపు మిమ్మల్ని మొలక చెట్టు ఎక్కించేసేటటువంటి మాటలు, మిమ్మల్ని పొగిడేటువంటి మాటలు, ఇటువంటి మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో ఉంటే వారికి చాలా ఇష్టం అంట. అందుకు ఏం చేస్తున్నారంట, ఖండించి గద్దించే వారిని విడిచిపెట్టేసి తమ స్వకీయ నాశనం కొరకు ఏం చేస్తున్నారంటే వారికి అనుకూలమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నారంట. సత్యమునకు చెవినివ్వక. అదిగోండి, వాక్యం ఎలా ఉండాలంటే ఈ రోజుల్లో జనులకి కథ కింద ఉండాలి. కథ కింద ఉంటేనే కల్పితం, ఇమాజినేషను, ఊహ, ఇదంతా కూడా వాక్యంలోకి వచ్చేస్తేనే వాళ్ళకి వాక్యం చాలా బాగా నచ్చుతుంది. కానీ ఖండించి గద్దిస్తే అటువంటి వారి దగ్గర ఎవ్వరు ఉండరు. అందుకే వారు ఏం చేస్తున్నారంటే ఆ దురద చెవులు కలవారై తమ స్వకీయ నాశనం కొరకు చక్కగా కథలు చెప్పేటువంటి బోధకుల్ని, చక్కగా మిమ్మల్ని లాలించి జోకెట్టేటువంటి బోధకుల్ని, కల్పనా కథలు చెప్పేటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నారంట. అటువంటి వారు ఎక్కడున్నారని వాళ్ళు వెతుక్కుంటూ వెళుతున్నారంట. అంటే చూడండి, చెవి కూడా ఏమైపోయింది, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా వినడానికి ఇష్టపడుతుందా? ఎందుకు ఇష్టపడడం లేదంటే అది ఎప్పుడో దురదగ్రస్తం అయిపోయింది. చెవి దురదగ్రస్తం అయిపోయింది. శాపగ్రస్తమైనటువంటి చెవులు కలిగి ఉన్నాం. శాపగ్రస్తమైనటువంటి చెవులు కలిగి ఉన్నాయి. గోడలకి ఏముంటాయంట, చెవులు ఎందుకు ఉంటాయి గోడలకి? ఎదుటివాడి రహస్యాలు ఏమిటా అని మన చెవుల్ని గోడలకి ఆంచి ఎదుటివారి విషయాలు వింటూ ఉంటాం. మన చెవుల్ని దేనికి ఆంచాలి? దేవుని వాక్యానికి ఆంచాలి. మనం ఎక్కడ ఆంచుతున్నాం? ప్రతి ఒక్కరికి కూడా అండి ఎదుటివారి విషయాలు తెలుసుకోవాలని కుతూహలం అంతా ఇంత కాదండి. మనం ఎలాగ పాడైపోయినా సరే, మన జీవితాలు బాగోపోయినా సరే, ఎదుటివారి జీవితాలు ఏం జరుగుతుందనే కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి చెవుల్ని ఎక్కడ ఆంచారంట? గోడలకి. నిజంగా అయితే గోడలకి చెవులు ఉండవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ చెవుల్ని దేనికి ఆంచాలంటే దేవుని వాక్యానికి చెవి యొగ్గాలి. మరి ఈ దురద చెవులు దేవుడు సేకరిస్తాడండి. పౌలు అంటున్నాడు కదా, సజీవ యాగంగా మీ శరీరములను క్రీస్తుకు సమర్పించండి అంటున్నాడు. మరి కన్నులను స్వీకరించలేకపోతున్నాడు దేవుడు, చెవులను స్వీకరించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే వీటిల్లో ఉన్నటువంటి పాపం అనే భయంకరమైనటువంటి వ్యాధి. పాపం అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి. కళ్ళు అయిపోయి, చెవులు అయిపోయి, నెక్స్ట్ ముక్కు. ఏంటండి, ముక్కు ద్వారా కూడా పాపం చేస్తామా? చెప్పాలండి, ముక్కు ద్వారా కూడా పాపం చేస్తామా? తీయండి ఆదికాండం 25వ అధ్యాయం.
తీసిరండి 29వ వచనం నుంచి చూడండి. 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు ఒకనాడు యాకోబు యాకోబు కలగూర వంటకము వండుకొని కలగూర వంటకం ఏంటండి? ఇప్పుడు మనం తెచ్చుకుంటాం కదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏంటి? అప్పుడే వండేసాడంటే యాకోబు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. కలగూర వంటకం వండుకుంటుండగా కలగూర వంటకం వండుకుంటుండగా యాకోబు అలసిన వాడే పొలం నుండి వచ్చి యాసావు అలిసిన వాడే ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి? పొలం నుండి వచ్చి పొలము నుండి వచ్చాడంట. నేను అలసి ఉన్నాను, నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. ఆ ఎర్రగా ఉన్న దానిలో దయచేసి కొంచెము పెట్టమని అడిగాను. పెట్టమని అడిగాను. నీ చేత అందుచేత అతని పేరు ఏదోమో అనబడింది. అందుచేత అతని పేరు ఏదోము. ఏదోము అంటే ఎర్రని వాడు అని అర్థం అండి. అంటే అతను ఎర్రగా ఉన్నాడని కాదు యాసావు. ఎర్రగా ఉన్నాడని కాదు యాసావు. ఎర్రగా ఉంటే ఉండవచ్చు, కానీ అతడి శరీరం రంగు బట్టి ఆ పేరు రాలేదు ఏసావుకి. ఆ కూర ఎలా ఉందంట? ఎర్రగా ఉందంట. అందుచేత అతనికి ఏసావుకి ఏమని పేరు పెట్టబడిందంట? ఎర్రదాన్ని కోరుకున్నాడు కాబట్టి ఏదోము అని పేరు పెట్టబడిందంట. చరిత్రలో ఏదోమీయులు అని చదివారు కదా మీరు, కానానీయులు, ఇటువంటి ఏదోమీయులు. ఈ ఏదోమీయులకు మూల పురుషుడు ఈ ఏదోము అంటే ఎవరు? ఏసావు అలియాస్ ఏదోము. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అని యాకోబు ప్రమాణం చేయమని నేను. అతడు ఎంతకీ జ్యేష్ఠత్వాన్ని ఏ కూరకు అమ్మేసాడంట? ఎర్రని కూర. ఏం కూర అది? కలగూర వంటకం. దాంట్లో ఎక్కువ ఉన్నాయి, చిక్కుడుకాయ కూర అమ్మి వేసాడంట. అందుకే కొత్త నిబంధనలో ఏసావు గురించి ఏం చెప్పబడిందంటే, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావు అంటే భ్రష్టుడైనా సరే, వ్యభిచారి అయినా సరే మీలో ఉండకుండా చూచుకొనిడి. ఇశ్రాయేలీయులకి జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది. అటువంటి జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్మేశాడంట. పొలము నుండి వచ్చి ఆకలి కొని ఉంటే ఏం కనపడిందంట? ఎర్రంది కనపడిందంట. ప్రభునందు ప్రియులరా, ఏసావు పొలం నుండి వచ్చాడు. పొలం నుండి వచ్చేటప్పుడు ఇంటికి సమీపిస్తున్నప్పుడు ముందు ఏం వెళ్తుంది? ఏసావు దగ్గరికి ఏం వెళ్తుంది? అంతే కదా, అరోమా అంటాం కదా. ముందు వంటకాన్ని చూసాడా? వంటకాన్ని పీల్చాడా? ముందు వంటకాన్ని చూసాడా? ముందు పీల్చాడు. ఏదైనా వాసన వస్తేనే కదా ఆ వాసన వైపు మనం వెళ్తాం. ఏంటి ఎంత మంచి వాసన వస్తుందని. వంటకాన్ని పీల్చాడు. అలా పీల్చి ముక్కుతో పాపం చేశాడు. అంటే ముక్కుతో పాపం చేసాడని కాదు, పాపంలో పడవేయడానికి కారణం ఏమైంది? ముక్కు అయిందా కాదా? ఆ ముక్కు ఎక్కడ కనిపించిందో అక్కడికే వెళ్ళాడు. అక్కడ ఏముంది? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం అనే ఒక పాపం ఉంది. ఆ పాపానికి లొంగిపోయాడు. అంటే మనిషి ముక్కు ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో పాపంలో పడతాడా లేదా? పడతాడు. మరి అలా పాపంలో పడివేయేటటువంటి ఇటువంటి ముక్కు అనే ఇంద్రియాన్ని ఏసావును ఒకసారి ఏం చేసింది? పాపంలో పడివేయడానికి, పాపంలోకి నెట్టవేయబడడానికి ఈ ముక్కు ఏం చేసింది? ఊతాన్ని అందించింది. మరి ఇటువంటి దాన్ని దేవుడు స్వీకరిస్తాడండి? చెడ్డదైన కన్నును స్వీకరిస్తాడా? దురదృష్టిని స్వీకరిస్తాడా? పాపంలో పడవేసేటువంటి లోపభూయిష్టమైనటువంటి మనకి ఎన్నెన్నో వాసనలు వస్తూ ఉంటాయి. మార్కెట్లో వెళ్తుంటే అన్నీ కొనేసుకోవాలంటే మన నెల జీతం ఏమవుతుంది? ఒక్కసారే అయిపోద్దా లేదా? తర్వాత ఏమవుద్ది?
అప్పులు పాలవుతాం. అప్పు ఎగవేయడం కూడా పాపమా కదా? మరి అప్పుని ఎగవేసేటువంటి ఆ పాపానికి కారణం ఏమైంది? నీకు ఏది మంచి వాసన వస్తే అది కొనేసావు. అంటే పాపాలలో పడవేయడానికి కూడా ఛాన్స్ ఉంది కదా ముక్కు. మరి ఇటువంటి దాన్ని దేవుడు స్వీకరిస్తాడా? పౌలు అన్నాడు కదా, సజీవ యాగంగా మీ శరీరములను ప్రభువుకి సమర్పించండి. తర్వాత ఇంకేముందండి? తర్వాత ఇంకేముంది? నాలుక. ఇది ఇంకా అన్ని ఇంద్రియాల్లో కన్నా భయంకరమైనటువంటి ఇంద్రియం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచాడంట. అగ్నిని ఎక్కడ ఉంచాడంటే చూడండి, కరెక్ట్గా తడి ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంచాడు దేవుడు. లేకపోతే ఈ దేహాన్ని ఎప్పుడో దహించేస్తుంది అది. ఎందుకంటే ఈ దేహం అనేది ఆఫ్టర్ ఆల్ నాలుగుకి దహించి వేసేయడానికి. అది దేనికి చిచ్చు పెడుతుందంటే, దేనికి నిప్పు పెడుతుందంటే ప్రకృతి చక్కానికే నిప్పు పడుతుందని రాయించాడు. చదవండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు. ఆ నాలుక సర్వ శరీరానికి ఏం చేస్తుందంట? మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతికే చిచ్చు పెడుతుందంట. ఇంకా మనకి చిచ్చు పెట్టడానికి, మనకి కొరువు అంటించడానికి పెద్ద కష్టం అండి అది. కష్టం కానే కాదు. 8వ వచనం. ఏ నరుడు చూడండి, ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయనేరడు. నువ్వు చేయలేవు, నేను చేయలేను. ఏ నరుడు అన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ఏ దేశమైనా సరే, ఏ ఖండమైనా సరే, ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైనటువంటి విషముతో నిండి ఉన్నది. ఏంటి? చూడండి, దాని ఫలితం ఏంటంటే దుష్టత్వమే. మరి ఏంటి ఈ నాలుగు చేసే పని అంటే? చెడ్డ మాటలు. ఈ నాలుగు చేసేటువంటి పని ఏంటంటే చాడీలు. ఈ నాలుగు చేసేటువంటి పని ఏంటంటే అబద్ధాలు. ఈ నాలుగు చేసేటువంటి పని ఏంటంటే కొండాలు. ఇవన్నీ కూడా నాలుగు చేసేటువంటి పని. ఒక పక్క దేవుడు వాక్యం ఈ నాలుక మీద ఆడుతుంది, ఒక పక్క అబద్ధాలు కూడా ఇదే నాలుక మీద ఆడుతుంది. అదిగో దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుదుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టినటువంటి మనిషిని శపిస్తాము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. ఇటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి నాలుకను స్వీకరిస్తాడండి మనం సజీవ యాగంగా. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని పాట పాడి సమర్పిస్తున్నా సరే ఆయన స్వీకరిస్తాడా? ఎందుకు? నీ కన్నులో లోపం ఉంది, నీ చెవులో లోపం ఉంది, నీ ముక్కులో లోపం ఉంది, నీ నోటిలో లోపం ఉంది. దేవుడికి అర్పించేది ఏది? ప్రతిదీ కూడా ఎటువంటిది అర్పించాలి? పవిత్రము నిర్దోషమైనదే అర్పించాలి. మరి ఇన్ని దోషాలు పెట్టుకొని దేవునికి అర్పిద్దాము, నా శరీరం ద్వారా దేవుడు కనపరచబడాలి అంటే అవుతుందండి? పౌలు అంటే పవిత్రంగా జీవించాడు కాబట్టి నా బ్రతుకు దినముల యందు, లేకపోతే నేను మరణమైనా సరే నా శరీరం అందు దేవుడు కనపరచబడాలని నేను అపేక్షించుతున్నాను. మా అపేక్ష మనకు ఉందనుకో, ముందు ఇవన్నీ సరి చేసుకోవాలి. అప్పుడు ఇంకా మిగిలింది ఏంటి? చర్మం. పంచేంద్రియాలు మిగిలింది ఏంటంటే చర్మం. ఈ చర్మం చూడండి, మనది కాని దానిని ఎప్పుడు తాకుదామా అని ఉవ్విరులాడుతా ఉంటాడు. అంటే చర్మం ద్వారా కూడా మనిషి ఏమవుతాడు? పాపంలో పడిపోతాడు. ఆర్టీసీ బస్సుల్లోనూ సిటీ బస్సుల్లోనూ ఎంత పాపం జరుగుతుందండి. ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇరుకిరుకు బస్సుల్లో. మనది కాని దాన్ని ఎప్పుడు తాగుదామని ఈ చర్మం ఏం చేస్తుంది? తాళాడుతుంది. అంటే చర్మం ద్వారా కూడా మనిషి ఏం చేస్తాడు? పాపంలో పడిపోతాడు. అంటే ఈ పంచేంద్రియాలు లోపభూయిష్టమైతే దేవునికి మనం సమర్పించలేము. సమర్పించగలమండి?
ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమర్పణ. ఇంకా ఇంపార్టెంట్ అయినవి ఏంటి? చేతులు, బాహ్యేంద్రియాల గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఇంకా మన శరీరంలో ఇంపార్టెంట్ అయినవి చేతుల ద్వారా కూడా దేవుడు మహింపరచాలా? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. కావున ప్రతి స్థలమందు 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపము సంశయము లేనివారే. అంటే పురుషుల కొరకు మాత్రమే చెప్తున్నాడా అంటే కాదు, మొత్తం పురుష స్త్రీ జాతి మొత్తం గురించి కూడా చెప్తున్నాడు అనమాట. పురుషులు కోపము లేనివారే, సంశయము లేనివారే. అవి ఎక్కడి నుంచి వస్తాయండి? పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి అంటే డెటాల్తో కడుక్కొని, లేకపోతే సబ్బుతో కడుక్కొని, హ్యాండ్ వాష్తో కడుక్కొని, అటువంటి పవిత్రమైనటువంటి చేతులు ఎత్తా? పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి అంటే పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేయవలెను. కొందరు ప్రార్థన ఎలా చేస్తారు? మోకరించి ప్రార్థన చేస్తారు, చేతులు పైకెత్తి చేస్తారు. ఎక్కడ వచ్చింది? ఈ వాక్యంలో. పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేయవలెను. నీ చేతులు ఎప్పుడు పవిత్రం అవుతాయి? దుష్కార్యములు ఈ చేతితో చేయకుండా ఒకటి నరికేసి చంపేసి, లేకపోతే ఒకటి నిర్దాక్షిణ్యంగా కొట్టేసి వచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడు. దుష్కార్యం చేయకుండా మంచి పనులు చేస్తూ నీ చేతులెత్తే ప్రార్థిస్తే దేవుడు నీ చేతులను ఏం చేస్తాడంటే స్వీకరిస్తాడు. సజీవ యాగంగా మన శరీరాన్ని ప్రభుకి సమర్పించాలి. అంటే చేతుల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? మహింపరచబడతాడు. అంటే దేవుడి యొక్క కోరిక ఏంటంటే మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో దాని ద్వారా దేవుడు మహింపరచబడాలని, గణపరచబడాలని కోరుకుంటున్నాడు. అందుకే కదా మనల్ని సృష్టించాడు. తన కృపామహింకు కీర్తి కలుగు చేయుటకు మనల్ని దేవుడు క్రీస్తు యేసునందు ఏర్పరచుకుని ఉన్నాడు. తర్వాత ఏంటంటే కాళ్ళ ద్వారా కూడా దేవుడు మహింపరచబడతాడా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని అదిగోండి గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రతి మనిషి కూడా తన జీవితంలో గురి కలిగి ఉండాలి. ఆ గురి యొద్దకే మన కాళ్ళు పరిగెట్టాలి. ఏమిటి ఆ గురి అంటే? నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని కాదు. అది భౌతికమైనటువంటి గురి. ఆ గురి ఉండడం వల్ల తప్పు కాదు, కానీ ఆ గురి కోసమే బ్రతకడమే తప్పు. అర్థమైందండి? ప్రతి మనిషికి గురి ఏదయ్యి ఉండాలంటే పరలోకం అయ్యి ఉండాలి, దేవుడే ఉండాలి. ఆ గురి యొద్దకే అపోస్తులైన పౌలు పరిగెడుతున్నాడంట. అపోస్తులైనటువంటి పౌలు శరీరంలో పరిగెత్తేవేంటి? చేతులా? పరిగెట్టాలంటే ఏం కావాలండి? ముందు కాళ్ళు. ఎక్కడ పరిగెడతాడంట? గురి. అతనికి ఒక గురి ఉంది. ఏంటి? పరలోకం అనేటువంటి గురి. ఆ గురి యొద్దకే పరిగెడుతున్నాడు. దేంతో పరిగెడుతున్నాడంటే కాళ్ళతో పరిగెడుతున్నాడు. మన కాళ్ళు కూడా ఎక్కడికి పరిగెట్టాలి? గురి యొద్దకే పరిగెట్టాలి. రన్ ఫర్ జీసస్ అని ఒక సంవత్సరం లేకపోతే సంవత్సరానికి ఒకసారి చేసేస్తే కాదు. రన్ ఫర్ జీసస్ అనేది ఎప్పుడు చేయాలి? ప్రతి క్షణం చేస్తూ ఉండాలి. మన కాళ్ళు చేస్తున్నారా లేదా? రన్ ఫర్ జీసస్ మంచిదే, చేయడం మంచిదే, కానీ అదేంటంటే ప్రతి క్షణం కూడా మన కాళ్ళు ఎక్కడ పరిగెడుతూ ఉండాలి? గిరి యొద్దకు, అంటే పరలోకం వైపు అడుగు వేసేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. అంటే కాళ్ళు గహాజీ లాగా ధనం వైపు పరిగెడితే, రథం వెనక పరిగెడితే, గహాజీ కాళ్ళు ఎక్కడ పరిగెట్టాయి? నయమాను ఇవ్వబోయేటువంటి ఆ ధనం వైపు పరిగెట్టే లేదా? మరి గహాజీ పవిత్రమైన కాళ్ళ? గహాజీ నా కాళ్ళని నేను సమర్పిస్తానంటే తీసుకుంటాడండి?
తీసుకోడు. ఎందుకంటే ధనాపేక్ష గల కాళ్ళు ఎవరి గెహాజీవి. మన కాళ్ళు కూడా ఈ లోకం తట్టుకు లోక ఆశల వైపుకి ఎటువంటి పరిస్థితుల్లో పరిగెట్టకూడదు. ఎప్పుడు మనం ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురు ఏ పరలోకమై ఉండాలి. ఆ పరలోకం వైపుకి మనం పరుగులు పెట్టాలి. అంటే కాళ్ళ ద్వారా కూడా దేవుడి పని అంటే పరుగులెత్తి చెయ్యాలి. వ్యర్థమైన స్థలాలకు మన కాళ్ళను మనం తీసుకుని వెళ్ళకూడదు. ఇవి బాహ్యేంద్రియాలండి. బాహ్యేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, కన్ను, నోరు, ముక్కు, చెవులు, చర్మము. చూడండి, వీటిని దేవుడికి సమర్పించాలంటే ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత సరి చేసుకోవాలి, వీటిని ఎంత సరి చేసుకోవాలండి. అప్పుడు దేవుడు స్వీకరిస్తాడంట. అప్పుడు మన సేవ యుక్తమైనది. అప్పుడు మన సేవ యుక్తమైనది. ఇప్పుడు బాహ్యేంద్రియాలైనవి. అంతరింద్రియాలతో దేవుని మహింపరచలేము. మనం మహింపరచగలమా? అదృశ్య ఇంద్రియం ఒకటి ఉంది. ఇప్పుడు బాహ్యేంద్రియాలు కనపడుతున్నాయండి. అంతరింద్రియాలు కూడా ఎవరన్నా చూపించగలిగితే చూడగలుగుతున్నాం లేదా? మన అంతరింద్రియాలు మనం చూడగలుగుతున్నాం లేదా? స్కానింగ్లోనే వీటిల్లోనే చూడగలుగుతున్నాం లేదా? కానీ అదృశ్య ఇంద్రియం ఒకటి ఉంది. ఏంటది? ఆత్మ. మీరు ఇందాక ఆత్మ గురించి చెప్పారు, అదృశ్య ఇంద్రియం కరెక్ట్ అది. కానీ మనస్సు హృదయము అంటే ఏమి కాదండి, ఆలోచన. మనస్సు హృదయం అంటే ఆలోచన అనేది నీ ఆలోచన నాకు కనబడుతుందా? నా ఆలోచన నీకు కనబడుతుందా? కానీ అది అదృశ్య ఇంద్రియంగా మనలో పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ చెప్పబడినటువంటి ఏడిటిని కంట్రోల్ చేసేది ఏంటి? ఈ చెప్పబడినటువంటి ఏడిటిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే మనం ఈ అదృశ్య ఇంద్రియం దగ్గరికి వెళ్ళాలి. అదే మనసు, అదే ఆలోచన, అదే హృదయం. మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ అదృశ్య ఇంద్రియం ద్వారానే ఈ 7 కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం. అర్థమైందండి? చూడండి ఒక్కసారి ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైనటువంటి వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయానికి అంటే ఆలోచనకి లేకపోతే మనస్సుకు ఏముందంట? ఆలోచనకి ఏముందంటండి? ఘోరమైనటువంటి వ్యాధి ఉందంట. స్కానింగ్లో కూడా గ్రహించలేకపోతున్నావా? స్కానింగ్లో ప్రతిదీ దొరికేస్తుంది కదా. మరి హృదయానికి ఉన్నటువంటి దాన్ని, ఆలోచనకు ఉన్నదాన్ని లేకపోతే మనసుకు ఉన్నదాన్ని స్కాన్ చేయలేకపోతుందంటే చేయలేకపోతుంది. ఎందుకంటే అది అదృశ్యమైన దానికి స్కానింగ్ ఎలా చేస్తాము? చెయ్యలేము. అందుకే దాన్ని గ్రహింపగలిగేవాడు ఎవడు? హృదయం ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యాధి పాపం. ఎవడన్నా నేను పాపిని అనుకుంటాడు? ఎవడన్నా నేను చాలా మంచోడిని అనుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. అందుకే గ్రహించగలవాడు ఎవడు? హృదయం మోసకరమైంది. నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడని నిన్ను మోసం చేస్తూనే ఉంటుంది. అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఆ ఘోరమైనటువంటి వ్యాధి పాపం. ఆ పాపాన్ని నీకు తెలియనివ్వదు. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చెప్పిన ప్రతీకారం చేయుటకు యెహోవా అయిన నేను. అదిగోండి, మన దేవుడు అదృశ్యమైనటువంటి దేవుడు కాబట్టి అదృశ్యమైన దాన్ని పరిశీలించగలడు. ఈ లోకపరమైనటువంటి వైద్యులు దృశ్యమైన వాటినే పరిశీలించగలరు. వాళ్ళు దేన్ని టెస్ట్ చేయగలరు? దృశ్యమైనది. మన కన్నుని, మన కిడ్నీని, మన లివర్ని,
మన చెవిని పరిశీలించగలరు. కానీ అదృశ్యమైనటువంటి దేవుడు అదృశ్యమైనటువంటి ఆలోచనను, అదృశ్యమైనటువంటి మనస్సును, అదృశ్యమైనటువంటి హృదయాన్ని పరిశీలిస్తాడంట, పరిశోధిస్తాడంట. ఆంతరింద్రియములను, అదిగోండి ఆంతరింద్రియములను కూడా అతను పరీక్షించువాడు. చూడండి, ఈ అన్నిటికీ కంట్రోల్ ఎక్కడ ఉందంటే మనస్సు. ఆ మనస్సు ఏమైందంట, ఘోరమైనటువంటి వ్యాధి కలదండి. అంటే రిమోట్లో బ్యాటరీ చెడిపోతే టీవీ పనిచేస్తుందా? ఏసీ పనిచేస్తుందా? ఏసీ పనిచేస్తుందా? ఏది పనిచేయదు. మనస్సు అనేది కూడా అంతే. మన మనస్సు ఒక రిమోట్ కంట్రోల్ అయితే ఈ శరీరం కదిలించబడాలి అంటే ఆ మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ఆ మనస్సుకే అపవాది ఏం కలుగు చేశాడంటే ఆ ఆలోచనకే ఘోరమైనటువంటి వ్యాధి కలుగు చేశాడు. ఎప్పటి నుంచి? ఆది నుంచి. అదే ఎప్పటి నుంచి? బాల్యము నుండే. ఎప్పటి నుంచి అండి? తీయండి. 8వ ఆదికాండం 8 అనుకుంటా. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరునాలోచన, హృదయాలోచన ఎప్పుడుదంటే ఆదాముకు బాల్యం లేదు. ఆదాముకు బాల్యం ఉందా? లేదు. ఆదాము దగ్గర నుంచి అని చెప్పకూడదు. ఎప్పటి నుంచి? మన బాల్యం నుండి కూడా మన హృదయం అయిందంట చెడ్డదైపోయిందంట. అప్పుడుగే మన హృదయానికి ఘోరమైన వ్యాధి వచ్చేసింది. కానీ గ్రహించగలిగామా? ఇప్పటివరకు ఆరోగ్యవంతుడు 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 అనుకుంటున్నాం మనం. కానీ దేవుని దృష్టిలో రోగము గలవారమై ఉన్నాము. మరి ఈ ఆలోచన దేవునికి ఎలా సమర్పిస్తామండి? చూడండి, మన ఆలోచన చెడిపోయింది కాబట్టి మన శరీరం చెడిపోయింది. మరి దీన్ని బాగు చెయ్యాలంటే మార్గం ఏంటి? శరీరాన్ని బాగు చేయాలంటే ఆలోచన బాగుండాలి. ఆలోచన బాగు చేయాలంటే ఇప్పుడు శరీరాన్ని బాగు చేసుకోవడం అన్నా సరే, ఆలోచన బాగు చేసుకోవడం అయినా సరే, ఎందుకు? పాపం చేయకుండా ఉండడానికి, అంతే కదా. ఆలోచనలో పాపం వస్తే దాన్ని శరీరంతో చేస్తాం, అంతే కదా. హేబేలుని చంపేయాలనే ఆలోచన పుట్టింది, వెంటనే చేతులతో చంపేశాడు. అంటే ఆలోచన కలిగితే శరీరం పని చేస్తుంది, శరీరం పాపం చేస్తుంది. అంటే మొదట మనం దేన్ని కంట్రోల్ చేయాలి? ఆలోచన కంట్రోల్ చేయాలి. మరి ఎలా కంట్రోల్ చేయాలంటే 119వ సంకీర్తన 11వ వచనం. 119వ సంకీర్తన 11వ వచనం. అదిగోండి, నీ ఎదుట నా శరీరము నా ఆలోచన పాపం చేయకుండానట్లు. నా హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలదు కదా, దానికి మందు వేయాలంటే ఈ లోకంలో ఏ వైద్యుడు కూడా ఇవ్వలేడు. అందుకే నేను గ్రహించింది ఏంటంటే నీ వాక్యమే నా హృదయానికి మందు. చూడండి, ఇప్పుడు కంటిలో జబ్బు అయితే చెవిలో మెడిసిన్ డ్రాప్స్ వేసుకుంటావా? కంట్లో జబ్బు అయితే చెవిలో డ్రాప్స్ వేసుకుంటావా? వేసుకోం. దావీదు ఏం చేస్తున్నాడు? నా హృదయమందు నీ వాక్యము, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయమందు నీ వాక్యము ఉంచుకున్నాను. నీ వాక్యం అనే మెడిసిన్ ఎక్కడుంది? నా హృదయంలో ఉంది. అంటే మన ఆలోచన పాప భూయిష్టం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఆలోచనలో దేవుని వాక్యం ఉంటేనే పాపాన్ని జయించగలం. మన ఆలోచనల్లో లోకానుసారంగా ఉన్నంతసేపు కూడా పాపాన్ని జయించలేము. అంటే పౌలు చెప్పినట్టు మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి అంటే మన ఆలోచన సరైందిగా ఉంటే మన శరీరం కూడా సరైందిగా ఉంటుంది. అప్పుడే సజీవంగా దేవుని యొక్క సేవకు మనం మన శరీరాన్ని సమర్పించగలం. మరి పౌలు చూడండి
అంత కాన్ఫిడెన్స్ లేకపోతే, నేను బ్రతికున్న దినంలో అయినా సరే, చనిపోయిన తర్వాత అయినా సరే, నా శరీరం ముందు క్రీస్తు ఘనపరచబడాలి అంటున్నాడు. ఇప్పుడు వరకు బ్రతికున్న దినాల గురించి ఆలోచించు. ఎలా మహింపరచబడతాడో దేవుడు శరీరం ముందు, ఎలా ఘనపరచబడతాడో ఆలోచించు. ఇప్పుడు వరకు ఒక గంట అయింది, ఇంకో గంట చనిపోయిన తర్వాత శరీరం ద్వారా ఎలా మహింపరచబడతాడో అనేది చూద్దాం. గంట ఉండదు కానీ చెబుతున్నాను చూడు. చనిపోయిన తర్వాత మన శరీరం ముందు దేవుడు మహింపరచబడతాడండి, చెప్పాలి. చనిపోయిన తర్వాత ఈ శరీరం ముందు దేవుడు మహింపరచబడతాడా? నేను శరీరం ముందు అంటున్నానండి. మహింపరచబడతాడంటే ఖచ్చితంగా మహింపరచబడతాడు. ఎందుకు మహింపరచబడతాడంటే చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం ద్వారా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్తగా వినండి, 53వ వచనం. క్షయమైన ఈ అనే పదానికి అండర్లైన్ చేసుకోండి. క్షయమైన అంటే ఈ శరీరం ఎప్పటికన్నా క్షయమైపోద్ది, పంచభూతాల్లో లయమైపోతుంది, కలిసిపోతుంది. అంతే కదా, నువ్వు పాతి పెట్టినా, కాల్ చేసినా, మరి ఏది చేసినా సరే పంచభూతాల్లో కలిసిపోద్ది. క్షయమైనటువంటి ఈ ఈ ఈ ఈ శరీరము, ఈ శరీరమే ఏమవుతుందంట? అర్థమైందండి? పంచభూతాల్లో కలిసిపోయినటువంటి ఈ శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? క్షయమైపోయేటువంటి శరీరం కాదు, అందుకే ఈ శరీరము అన్నాడు. అర్థమైందండి? పాతి పెట్టడానికి కూడా కారణం అదే. క్షయమైపోవు ఈ శరీరం, ఈ శరీరమే మళ్ళీ అక్షయతను ధరించుకుంటుంది. మత్స్యమైనటువంటి ఈ శరీరం అమస్యతను ధరించుకుంటుంది. ఈ క్షయమైంది, ఈ క్షయమైపోయింది కదా. చూడండి, పంచభూతాల్లో మన శరీరం ఎక్కడున్నా సరే క్రీస్తు రెండో రాకడలో పంచభూతాలు దేవునికి మన శరీరాన్ని అప్పగిస్తుంది. అది ఆకాశంలో చనిపోయినా సరే, గాలి ద్వారా చనిపోయినా సరే, నీటి ద్వారా, నిప్పు ద్వారా, భూమి ద్వారా, ఎలా ఎక్కడున్నా సరే, సముద్రంలో సముద్రము తనలో ఉన్నటువంటి ప్రేతలను అప్పగించడం ఉంది దేవుని వాక్యంలో. అర్థమైందండి? మనకు క్షయమైపోయింది మన శరీరం అనుకుంటున్నాం కదా, అవి పంచభూతాల్లో భద్రం చేయబడి ఉన్నాయి. క్షయమైపోయినటువంటి ప్రతి ఒక్కరి శరీరం ఎక్కడ భద్రం చేయబడి ఉన్నాయి? పంచభూతాల్లో భద్రం చేయబడి ఉన్నాయి. ఆ పంచభూతాలు లయమైపోతాయి. ఆ లయమైనప్పుడు ఇవి మాకెందుకని దేవునికి అప్పగించేస్తాయి. అప్పుడు అవి ఏమవుతాయంటే క్షయమైపోయినవి అక్షయతను ధరించుకుంటాయి. మరి కొత్తదేం కాదు, ఇదే అక్షయతను ధరించుకుంటుంది. అది ఈ శరీరము అన్నాడు. ఈ అక్షయతను ధరించుకొని నరకానికి వెళ్ళిందనుకో శరీరం, దేవుడు మహింపరచబడ్డు. మరి పరలోకానికి వెళ్ళే శరీరాలు కూడా ఉంటాయి కదా ఈ అక్షతను ధరించుకునేట్లు. ఆ శరీరం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. అంటే చనిపోయిన ద్వారా కూడా దేవుడు మన శరీరం ద్వారా మహింపరచబడతాడా లేదా? అక్షయతను ధరించుకున్నటువంటి శరీరం ద్వారా మంచి మహింపరచబడతాడు, ఘనపరచబడతాడు. ఇప్పుడు చదవండి, పౌలు చదివింది ఫస్ట్ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఏ విషయంలోనూ సిగ్గుపడక నా బ్రతుకు మూలంగా అయినను సరే, చావు మూలంగా అయినా సరే, అదిగో చావు మూలంగా, బ్రతుకు మూలంగా ఎలా గణపరచబడాలో చెప్పాం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా దేవుడి యొక్క పనిని చేసి పవిత్రతను సంతరించుకోవాలి. అలా పవిత్రతను సంతరించుకోవాలంటే ప్రధాన కారణమైంది మనస్సు, హృదయము, ఆలోచన. ఆ ఆలోచనలో దేవుని వాక్యం ఉంటే పవిత్రతను ప్రతి అవయవం సంతరించుకుంటుంది. లేకపోతే అపవిత్రం అయిపోతుంది. అపవిత్రమైంది దేవునికి సమర్పించలేదు. మరి చావు మూలంగా అంటే ఈ శరీరమే, క్షయమైపోయినటువంటి ఈ శరీరమే అక్షయతను
అమర్త్యత్వాన్ని ధరించుకుంటుంది. అలా అక్షయతను అమర్త్యత్వాన్ని ధరించుకొని పరలోకానికి వెళితే దేవుడు అక్కడ బలా నమ్మకమైనటువంటి దాసుగా, దేవదూతల ముందు ఆయనకి మహిమ ఘనత మెప్పు. అందుకే అన్నాడండి, బ్రతుకు మూలంగా అయినా సరే సావు మూలంగా అయినా సరే నా శరీరం మందు దేవుడు గణపరచబడాలి. ఇంత చరిత్ర ఉందండి, శరీరం మందు దేవుడు గణపరచబడాలని. మనము కూడా ఈ వాక్యం విన్న మనము కూడా మన శరీరం మందు కూడా దేవుని గణపరచబడాలని కోరుకుంటూ మనం అటువంటి ప్రయత్నంలో ఈ రోజు నుంచి ఉందాం. ప్రార్థన చేస్తాం.